గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వర్క్. ఇది యాక్చువల్లీ మా అబ్బాయి పేరు ఏంటంటే రిత్విక్ అనమాట. ఆ అబ్బాయి వాళ్ళ టీచర్ అండి, యూకేజీ టీచరు. తను విజయవాడ వెళ్ళిపోయినా కూడా నా దగ్గర వర్క్స్ కానీ స్టిచ్చింగ్స్కి కానీ అది పనిగా తీసుకొచ్చి మరీ ఇచ్చేసి వెళ్తారండి. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తారు సార్. సో మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే మా అబ్బాయిని వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేది. అంత ఇష్టం మా అబ్బాయి అంటే. తన కోసం ఒకసారి చూడడానికి కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి థ్యాంక్స్ చెప్పేస్తాను, తర్వాత మీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్లీ మేడంకి ఏంటంటే శారీ అంతా ఉప్పాడ పట్టు చీర అనమాట, గ్రీన్ కలర్ వస్తుంది ఈ షేడ్. సో ప్లెయిన్ వచ్చింది, అంటే మనకు ఏంటంటే డిజైన్ వస్తుంది కాబట్టి మేడంకి ప్లెయిన్ వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు. సో మేడంకి ఏంటంటే ప్యారెట్స్ వర్క్ కావాలని చెప్పారు. మేడంని నేను ఏదైనా డిజైన్ చేసి పెట్టండి మేడం అంటే ఏదైనా డిజైన్ చూసి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ డిజైన్ చూసి పెట్టండి అని అంటే మేడం ఏంటంటే ఇలా వర్క్ పెట్టారనమాట. నేను ఓన్లీ ఈ ప్యారెట్స్ వరకే పెట్టారు. సో నేనేంటంటే దాన్ని ఇలా ఎలివేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారెట్స్ వర్క్ ఏంటంటే ఈ ఫేస్ వరకు గ్రీన్తో లోడింగ్ ఇచ్చి ఈ బాడీ షేప్ని మాత్రం మనం ఏంటంటే పింక్ తోటి కొంచెం లైట్గా లోడ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీకి అండ్ పూసా వర్క్ ఇచ్చాము. ఇక్కడ 2 లైన్స్ టీకి పూసా కనిపిస్తుంది కదండి, టీకి పూసా వర్క్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత స్ప్రింగ్ తోటి క్రాస్గా ఇచ్చామన్నమాట. లీవ్ అంటే బర్డ్స్ రెక్కలకి వింగ్స్కి క్రాస్గా ఇచ్చాము. నెక్స్ట్ టీకి వర్క్ కూడా క్రాస్గా 3 లైన్స్ ఇచ్చాము. కింద వచ్చేసి పూసా అండ్ టీకీ తోటి హైలైట్ చేసుకొని కింద తోకని, కాళ్ళకి వచ్చేసి ఇలా స్ప్రింగ్ పూసతోటి హైలైట్ చేసామన్నమాట. సో ప్యారెట్ ఓవరాల్గా వచ్చేసి ఇలా ఫినిషింగ్ లైన్గా ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ రెండో ప్యారెట్ కూడా అలాగేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లీవ్స్ మటుకు మనము లీవ్స్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది స్ప్రింగ్ వర్క్ తోటి ఇచ్చి స్ప్రింగ్ అండ్ పూసా కాంబినేషన్తో ఇచ్చేసి దాన్ని ఫినిషింగ్ లైన్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చేసామన్నమాట. అక్కడక్కడ గ్రీన్ పూసను కూడా యాడ్ చేశాను చూడండి, ఇది గ్రీన్ పూస. సో అలా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్ రేషం తోటి హైలైట్ చేసుకొని మిడిల్లో జర్కన్ని అటాచ్ చేసాము. అండ్ బుట్టాస్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా వచ్చింది చూడండి. బుట్టాస్ ఇలా గ్రీన్ కలర్ తోటి ఇలా ఇచ్చేసాము. గ్రీన్ కలర్ తోటి ఇలా కర్వ్స్ ప్యాటర్న్ ఇచ్చి నెక్స్ట్ ఈ టీకీస్ తోటి చెమ్కీ ప్యాటర్న్ని ఇలా హైలైట్ చేసుకున్నాం అనమాట సైడ్స్కి. సో ఓవరాల్గా బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చామండి. హ్యాండ్కి వచ్చేసి సింగిల్ ప్యారెట్ ఏం కాదు, డబల్ ప్యారెట్. అలాగే బ్యాక్ ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇచ్చేసాము హ్యాండ్స్ పార్ట్. మేడం వచ్చేసి శారీని ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసేలాగా కూడా ఇచ్చారండి, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను శారీని ఫ్రాక్ లాగా ఎలా చేసామనేది. సో ఓవరాల్గా అయితే బాడీ మొత్తం వర్క్ ఇది. అండ్ ఇవి వచ్చేసి బంచెస్ వచ్చేసి మాత్రం మనము హ్యాంగింగ్స్కి ఇలా టీకీ వర్క్తో మామూలుగా మోతీ లేదంటే చమ్కీ ఇది చైన్ అలా ఇస్తామన్నమాట. ఇదేంటంటే మనం టీకీ కాంబినేషన్ తోటి ఇచ్చాము. వర్క్ అయితే ఓవరాల్గా ఫోటో కంటే డైరెక్ట్ చాలా బాగుందండి. బార్డర్ వచ్చేసి లోడింగ్ ఇచ్చేసాం, థ్రెడ్ లోడింగ్, అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్కి కూడా బాగుంటుంది కదా, సో దానివల్ల. అండ్ ఓవరాల్గా వర్క్ అయితే ఇదండి. వర్క్ అయితే కొంచెం మనం అంటే మేడం వచ్చేసి ఓన్లీ డిజైన్ పెట్టారనమాట, ప్యారెట్స్ డిజైను. మనం ఏంటంటే వర్క్ వచ్చేసి ఓవరాల్గా ఇలా కన్వర్ట్ చేసేసరికి 1.5 డే పడిందండి మనకు. వర్క్ వరకు 1.5 డే పడింది, 1.5 డే అబోనే పడింది. సో ఒక వర్కర్ తోటి. సో వర్క్ అయితే ఓవరాల్గా ఇదండి. ఫ్రాక్ దగ్గరకు వచ్చేసరికి అండి మేడం వచ్చేసి ఆర్గంజా మీద ఇలా మోతీస్ వర్క్తో వచ్చేలాగా, అంటే ఇవి అంటించినవి అనమాట, మోతీస్ వర్క్తో వచ్చేలాగా ఇచ్చారండి. ఇది మొత్తం ఆర్గంజా అనమాట. దీనికి ఏంటంటే నేను లోపల సాటిన్ వేశాను. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి మరీ బరువు ఎక్కువ అయిపోతుంది కదా, సిల్క్ లైనింగే వేసేసానండి, కాటన్ వేయలేదు, సిల్క్ వేసాను, ఎందుకంటే బరువు ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి నేను వచ్చేసి
సిల్క్ వేస్తే ఏంటంటే మళ్ళీ షింక్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాటన్ వేస్తే షింక్ అయిపోతుంది కదా, ఇది షింక్ అవ్వదు కాబట్టి సిల్కే వేసేసాను. సో దీనికి బార్డర్ అంతా వచ్చేసి మనకు మొత్తము వర్క్ ఇచ్చేసారండి. చూడండి, ఓవరాల్గా బార్డర్ అంతా వర్క్ ఇచ్చేసారు మొత్తం. సో దీన్ని ఏంటంటే నేను హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ కాకుండా మామూలుగా వచ్చేసి మేడము ఇదంతా బాడీకి బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేలాగా పెట్టమని చెప్పారు. బట్ నేను చూశానండి, చూస్తే అదేంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట బాడీ. సో నేను అలా పెట్టకుండా మేడం ఇంకో ఫోటో ఇది పెట్టారు, అంటే 2 ఫొటోస్ పెట్టారు. వాటిలో ఇది సెలెక్ట్ చేశాను, బఫ్ స్లీవ్స్. మేడము కొంచెం ట్రెండీగా ఉంటారు, బాగుంటారు కూడా, కలర్ కానీ ఫేర్గా బాగుంటారు అనమాట మేడం లుక్ వైజ్ కూడా. సో దానివల్ల ఏంటంటే నేను ఇలా బఫ్ స్లీవ్స్ పెట్టి లోపల లైనింగ్ ఏం వేయలేదండి. మేడం కొంచెం ఇలాగా కొంచెం సపోర్ట్ చేస్తారు. సో దానికోసం అని చెప్పి బ్యాక్ సైడ్ డోరీస్కి మటుకు ఇలా కుచ్చులాగా చిన్నదిగా పెద్దదిగానే పెట్టాను, అంటే బరువు ఎక్కువ ఉండదు కదా దానివల్ల. సో ఓవరాల్గా బాడీ పార్ట్ అయితే ఇదనమాట మనకు. ఇప్పుడే ఓవర్లాక్ చేశాను, దానివల్ల లోపలికి ఫోల్డ్ అయిపోయింది. బాడీ పార్ట్ అయితే ఇది వస్తుంది ఓవరాల్గా. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసాను అనమాట. అండ్ కిందకు వచ్చేసరికి ఫ్రిల్ ప్యాటర్నే ఇచ్చానండి. మేడం పెట్టిన దాంట్లో రఫ్ ఇది అంబ్రెలా కట్ ఉంది. బట్ దీన్ని అంబ్రెలా కట్ వేసినా కూడా మనకేంటంటే కింద జాయింట్ లాగా కనిపిస్తుంది అనమాట. మనం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, బట్ జాయింట్ లాగా కనిపిస్తుంది. సో దానికోసం ఏంటంటే ఫ్రిల్ ప్యాటర్నే అడిగాను. మేడం ఓకే మేడం ఫ్రిల్ ప్యాటర్న్ పెట్టేసేయండి అని చెప్పారు. సో ఓవరాల్గా అయితే డ్రెస్ ఇదండి. శారీని ఇలా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసేసాను, మొత్తం శారీ యూస్ చేసేసాను నేను దీన్ని ఏం కొంచెం కూడా వదలకుండా. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇది. మీకు ఎలా ఉంది, ఎలా అంటే వర్క్ అనేది కానీ స్టిచ్చింగ్ అనేది కానీ ఇది ఫ్రాక్ కానీ ఎలా ఉంది మోడల్ అంతా నాకు ఒకసారి మెసేజ్ కింద ఒక మెసేజ్ కానీ పెట్టారంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా, మన ఛానల్ అనేది నలుగురికి రీచ్ అవుతుంది. ఇది యూజ్ఫుల్ ఐడియాసే ఉంటున్నాయి కాబట్టి ఇందులో 10 మందికి రీచ్ అయ్యేలాగా ఉంటుందండి. అండ్ ఈ వర్క్ కనుక నచ్చినట్లయితే, ఈ వర్క్ కానీ ఫ్రాక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి నాకు ఎలా ఉన్నాయి. ఏదన్నా మైనస్లు ఉన్నా కూడా చెప్పండి నాకు, నేను వాటిని కూడా కవర్ చేసుకుంటాను. సో నేను కొంచెం నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.